హాయ్ అండి, అందరికీ నమస్తే. 2024 అక్టోబర్ 8వ తారీఖున సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అనేది వచ్చింది. ఈ షష్ఠి మంగళవారం రోజున వచ్చింది. మార్గశిర శుక్ల షష్ఠిని మనం సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాము. ఈ మార్గశిర శుక్ల షష్ఠమి రోజున స్వామివారు జన్మించారు. ఈ రోజుని స్కంద షష్ఠి అని కూడా అంటాము. ఈ షష్ఠికి చాలా ప్రత్యేకత అనేది ఉంది. ఈ షష్ఠి రోజున ఆ పరమేశ్వరుని రెండవ కుమారుడైన కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు. ఈ రోజున ఇంట్లో పూజ చేసుకున్నామంటే అంతా మంచి జరుగుతుంది. షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. జాతకంలో ఉన్న కుజదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే సంతానం లేని దంపతులకు సంతానం అనేది కలుగుతుంది. నాగదోషాలు ఏమైనా ఉంటే వారికి కూడా జంట నాగులను పూజించటం వలన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగి సర్వ సౌఖ్యాలను లభిస్తాయి. ఈ రోజున భక్తితో పూజించటం వలన ఇంట్లో కుటుంబం అంతా కూడా సిరి సంపదలతో జీవిస్తారు. ఈ పూజ చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకోవచ్చు. పటం లేకపోయినా కూడా పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి రూపముగా భావిస్తూ సుబ్రహ్మణ్య పూజకు చేసుకోవచ్చు. ఈ షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి పూజ చేసే ఆడవాళ్ళంతా కూడా తలస్నానం చేసుకొని పూజ ప్రారంభించాలి. ముందుగా స్వామివారి పటానికి కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. అలాగే పూజ ప్రారంభించే ముందర కొన్ని బియ్యపు గింజలు తీసుకొని అందులో పసుపు, కొబ్బరి నూనె కలిపి ఎర్రపు అక్షింతలుగా తయారు చేసుకోవాలి. స్వామివారికి తెలుపు రంగు పుష్పాలంటే ఇష్టం కాబట్టి ఈ షష్ఠి రోజున తెలుపు రంగు పుష్పాలను సుబ్రహ్మణ్య స్వామికి పూజిస్తే ధన ప్రాప్తి లభిస్తుంది. డబ్బు సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. స్వామివారి పటం ముందు ఒక పిండి ప్రమిదను కూడా వెలిగించుకోవాలి. పిండి ప్రమిదతో పిండితో ప్రమిదలు చేసుకొని బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ప్రమిదను తయారు చేసుకోవాలి. పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె పోసి స్వామివారికి దీపారాధన చేయాలి. స్వామివారికి నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, దానిమ్మ పండ్లు, పచ్చిపాలు లేదా బెల్లం పానకాన్ని నివేదించుకోవచ్చు. ఇలా ఏవైనా సరే 2 రకాలైన నైవేద్యాలను స్వామివారికి సమర్పించుకోవాలి. స్వామివారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి దానిమ్మ గింజలు పెట్టి పూజ చేసుకున్నామంటే ధనాదాయం బాగా పెరుగుతుంది. ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం స్కంద శివాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి. అలాగే స్వామివారికి హారతులిచ్చి అక్షింతలు తలపై వేసుకొని నమస్కరించుకోవాలి. ఆలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నామంటే మంచి ఫలితం అనేది దక్కుతుంది. మగవారైతే కానీ ఆలయం దగ్గర సాత్కాంజ నమస్కారం చేసుకోవాలి. ఆడవాళ్ళైతే కానీ మోకాళ్ళ మీద నిల్చుకొని నమస్కారం చేసుకోవాలి స్వామివారికి. ఇలా స్వామిని పూజించామంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీ సమీపంలో ఉన్న ఏదైనా సరే దేవాలయంలో ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే స్వామివారి దేవాలయంలో 11 ప్రదక్షిణాలు చుట్టి స్వామివారిని నమస్కరించుకొని స్వామికి ఏమైనా స్వామివారి శ్లోకాలు చదువుకొని వచ్చామంటే కానీ అంతా మంచి జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్పంగా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి ఈ షష్ఠి రోజున ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోలేని వారు ఇంటి దగ్గరలో ఎక్కడైనా పుట్ట ఉంటే కానీ పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోసి పుట్ట మీద పసుపు కుంకుమలు వేసి 5 ప్రదక్షిణలు చేసి పుట్ట మన్నును బొట్టులాగా స్వీకరించుకోవాలి. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు విశేషంగా జంట నాగులను పాలాభిషేకం చేస్తే కోటి ఫలం అనేది మీకు పుణ్య జన్మల ఫలం అనేది మీకు దక్కుతుంది. మీరు తెలిసి తెలియక ఏమైనా పాపాలు చేస్తుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇంటి దగ్గర ఎక్కడైనా సరే జంట నాగుల విగ్రహం ఉంటే కానీ అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. ముందుగా నీటితో అభిషేకం చేయాలి. తర్వాత పాలతో అభిషేకం చేసి మళ్ళీ నీటితో అభిషేకం చేయాలి. ఈ విధంగా జంట నాగులకు అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకొని షష్ఠి రోజున జంట నాగులను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఒక శక్తివంతమైన 6 అక్షరాల మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే
సంతోషించి సుబ్రహ్మణ్య స్వామి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే శరవణ భవ, శరవణ భవ అనే 6 అక్షరాల మంత్రాన్ని ఈ షష్ఠి రోజున 3 సార్లు జపించారంటే సరిపోతుందండి. స్వామివారి అనుగ్రహం అనేది ఎప్పుడు మనపైన ఉంటుంది. షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని అరటి పళ్ళతో నైవేద్యంగా సమర్పించామంటే, ఎర్ర కందులతో చేసిన పాయసం సమర్పించుకున్నా కూడా స్వామివారి ఆశీర్వాదం మనపై ఎప్పుడు ఉంటుంది. అలాగే ఎర్ర కందులతో చేసిన పాయసాన్ని నివేదిస్తే కుజగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయట. ఇంకా దానిమ్మ పళ్ళను నివేదిస్తే ఐశ్వర్య సిద్ధి, వివాహ యోగం కలుగుతుందట. ఈ షష్ఠి రోజున ముఖ్యంగా స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ షష్ఠి రోజున పేదవారికి పండ్లు దానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందట. పాలను దానం చేస్తే మంచి తెలివితేటలు పెరుగుతాయట. అలాగే పెరుగు దానం చేస్తే ఆయుస్సు పెరుగుతుందట. బియ్యం దానం చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయట. డబ్బులు దానం చేస్తే మీ సంపద రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. అలాగే ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా నడుము నొప్పి, ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నవారైతే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకున్నామంటే ఆ నొప్పులన్నీ కూడా తొలగిపోతాయట. అలాగే పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది. కాబట్టి ఈ షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేశామంటే ఇంటికంతా శుభం జరుగుతుంది. అలాగే ఈ స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ కథను వింటే కానీ ఇంకా కూడా మంచి జరుగుతుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున భక్తి శ్రద్ధలతో ఆరాధించామంటే స్వామివారిని మన ఇంటిని ఐశ్వర్యంతో నింపేస్తాడు. అలాగే అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నేను తెలుసుకున్న వరకు అయితే మీకు తెలియజేశాను. వీడియో నచ్చుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.